యెషయా గ్రంథము 65వ అధ్యాయము. దుష్టులకు శిక్ష. ప్రభు ఇట్లనెను, నేను ప్రజల మనవులను ఆలించుటకు సిద్ధముగానే ఉంటిని గాని వారు నాకు మొరపెట్టలేదు. నేను వారికి దర్శనమియ్యగోరితిని గాని వారు నా చెంతకు రానేలేదు. నేను మీకు సహాయపడుటకు ఇచ్చట ఉన్నాను అని పలికిన ఈ జనులు నా నామమున ప్రార్థన చేయలేదు. నేను నిరంతరము చేతులెత్తి ఈ ప్రజలను చెంతకు ఆహ్వానించుచుంటిని. కాని వారు మొండివారై దుష్కార్యములు చేసిరి. తమ ఆలోచనల ప్రకారము తాము ప్రవర్తించిరి. నన్ను లెక్క చేయక నిరంతరము నాకు కోపము రప్పించిరి. వనములలో బలులర్పించిరి. పీఠములపై సాంబ్రాణి పొగవేసిరి. రేయి సమాధులలో గుళ్లలో గడిపిరి. పంది మాంసము తినిరి. నిషిద్ధ భోజనములు ఆరగించిరి. వారు నా దరిదాపునకు రావద్దు, ఎడముగా ఉండవలెను. వీరు నా నాసిక రంధ్రములకు పొగవలే, దినమంతా మండుచుండు అగ్నివలే ఉన్నారు. వారి శిక్ష గ్రంథములో లిఖింపబడి ఉన్నది. నేనిక ఊరకుండను. వారి పాపములకు ప్రతీకారముగా వారిని దండించి తీరుదును. వారి తప్పిదములకు, వారి పితరుల తప్పిదములకు వారిని శిక్షింతును. వారు కొండల మీది గుళ్లలో సాంబ్రాణి పొగవేసి నన్ను నిందించిరి. కావున నేను వారి పాపములకు తగినట్లుగా వారిని శిక్షించి తీరుదును. ప్రభు ఇట్లు నుడువుచున్నాడు, ద్రాక్షారసము తీయనప్పుడు గుత్తిలో ఇంకనూ రసమున్నచో జనులు దానిని పారవేయవద్దు, అది దీవెనకరమైనది, దానిలో రసమున్నది అని పలుకుదురు గదా. అట్లే నేను ప్రజలందరినీ నాశనము చేయను. నన్ను సేవించు వారిని నేను కాపాడుదును. నేను యాకోబు నుండి ప్రజలను పుట్టింతును. నా పర్వతములను స్వాధీనము చేసుకున్నటకు యూదా నుండి జనులను పుట్టింతును. నా సేవకులను నేనెన్నుకొనిన వారునైన ప్రజలు ఆ కొండలలో వసింతురు. వారు నన్ను పూజింతురు. షారోను మైదానములో తమ గొర్రెలను మేపుకొందురు. ఆకోరు లోయలో తమ పశువులు పరుండు స్థలముగా ఉండును. కాని నన్ను పరిత్యజించి నా పవిత్ర పర్వతమును విస్మరించి గాదు అను అదృష్ట దేవతకు భోజనార్పణ, మెని అను కర్మదేవతకు పానీయార్పణ చేయువారిని నేను కత్తికి ఎరజేయుదును. మీరెల్లరూ యుద్ధమున కూలుదురు. నేను పిలిచినప్పుడు మీరు పలుకలేదు. నేను మాటలాడినప్పుడు మీరు వినలేదు. మీరు నేనొల్లని కార్యములు చేసి నాకు అప్రియము కలిగించితిరి. ప్రభువైన యావే ఇట్లు పలుకుచున్నాడు, నా సేవకులు కడుపు నిండా భుజింతురు, కాని మీరు ఆకలితో అలమటింతురు. నా దాసులు పానీయము సేవింతురు, కాని మీరు దప్పిక గొందురు. నా దాసులు సంతోషింతురు, కాని మీరు అవమానమున మునుగుదురు. నా సేవకులు సంతసముతో పాడుదురు, కాని మీరు విచారముతో విలపింతురు, దుఃఖముతో అంగలార్తురు. నేను ఎన్నుకొనిన ప్రజలు మీ పేరును శాపవచనముగా వాడుకొందురు. ప్రభువును యావేనైన నేను మిమ్ము సంహరింతును. కాని నేను నా సేవకులకు నూతన నామము నొసగుదును. దేశమున దీవెన కోరుకొనువాడు విశ్వసనీయుడైన దేవుని నుండే ఆ దీవెన కోరుకొనును. ఒట్టు పెట్టుకొనువాడు నమ్మదగిన దేవుని పేరు మీదనే ఆ ఒట్టు పెట్టుకొనును. నేను పూర్వపు బాధలను పట్టించుకొనను, వానిని స్మరించను. నూతన సృష్టి. ఇదిగో, నేను నూతన దివిని నూతన భూమిని సృజింతును. పూర్వ సంఘటనలు ఇంకెవ్వరూ జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజింపబోవు వానిని గాంచి మీరు సదా ఆనందింపుడు.
నేను కలిగింపబోవు యెరూషలేము సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు. నేను కూడా యెరూషలేమును చూచి ఆనందింతును. నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడ్పులు గాని సహాయము కొరకు అంగలార్పులు గాని వినిపింపవు. శిశువులకు బాల్య మరణములుండవు. వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతివాడు 100 ఏండ్లు జీవించి గాని కన్ను మూయడు. 100 ఏండ్లు రాకమునుపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలములు ఆరగింతురు. వారు కట్టిన ఇండ్లలో అన్యులు వసింపరు. వారు నాటిన ద్రాక్ష ఫలములు ఇతరులు భుజింపరు. నా ప్రజలు వృక్షముల వలె దీర్ఘకాలము జీవింతురు. నేనెన్నుకొనిన వారు తమ కృషి ఫలము తాము అనుభవింతురు. వారి ప్రయాస వ్యర్థము కాదు. వారి బిడ్డలకు దురదృష్టము వాటిల్లదు. నేను వారిని వారి సంతానమును కూడా దీవింతును. వారు మొరపెట్టక మునిపే వారి విన్నపము విందును. వారు ప్రార్థన చేసి ముగింపక మునిపే వారి వేడుకోలు ఆలింతును. తోడేలు గొర్రెపిల్ల కలిసి మేయును. సింగము ఎద్దువలే గడ్డి మేయును. పాము మన్ను తినును. నా పవిత్ర పర్వతమైన సియోను నందంతటా ఎట్టి హాని ఎట్టి కీడు కలుగదు. ఇవి ప్రభు పలుకులు. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము. సమరియా, యెరూషలేము. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, 2 సోదరీమణులు కలరు. ఇద్దరు ఒకే తల్లి సంతానము. వారు ఐగుప్తున యువతులుగా నున్నప్పుడు వ్యభిచారిణులైరి. అక్కడ పురుషులు వారి చనుమొనలను నలిపిరి. వారి ఎలప్రాయపు కుచుములను పిసికిరి. వారిలో పెద్దదాని పేరు ఓహోలా, ఆమెయే సమరియా. చిన్నదాని పేరు ఒహోలిబా, ఆమెయే యెరూషలేము. నేను వారిరువురిని పెండ్లియాడగా వారికి నా వలన బిడ్డలు కలిగిరి. ఒహోలా నా భార్య అయినను వేశ్యగా వర్తించెను. ఆమె తన పొరుగువారైన అస్సీరియనులను కామించెను. వారు ముదురు కెంపు వన్నె ముడుపులు దాల్చిన సైనికులు, ప్రసిద్ధులు, ఉన్నతోద్యోగులు, అందరూను సొగసైన ఎలప్రాయపు రౌతులు. ఆమె అస్సిరియా అధికారులకెల్లా వేశ్య అయ్యను. కామోద్రేకముతో అస్సిరియా విగ్రహములను సేవించి భ్రష్టురాలయ్యను. ఆమె ఐగుప్తుననే పడుపు వృత్తి మొదలుపెట్టెను. అతడ పడుచుగా ఉన్నప్పుడే పురుషులు ఆమెతో శయనించిరి. ఆమె ఎలప్రాయపు కుచుములను పిసికి ఆమెతో వ్యభిచరించిరి. ఆమె వేశ్యావృత్తిని మానదీయను. కావున నేను ఒహోలా ప్రేమికులను ఆమె కామించువారునైన అస్సీరియనులకు ఆమెను ఒప్పగించి తిని, వారామెను దిగంబరును చేసిరి. ఆమె సంతానమును బంధించి ఆమెను సంహరించిరి. స్త్రీలు ఎల్లరూ ఆమెకు పట్టిన దుర్గతిని గూర్చి చెప్పుకొనిరి. ఆమె చెల్లెలైన ఒహోలీబాకు ఈ సంగతంతయు తెలియును. కాని ఆ చెల్లెలి కామోద్రేకము, వేశ్యావర్తనము అక్కను తలదన్నెను. ఆమె కూడా అందమైన దుస్తులను తాల్చిన అస్సిరియా ప్రముఖులను, అధికారులను, రౌతులను కామించెను. వారెల్లరూ సొగసైన యువకులు. ఆమె అపవిత్రురాలనియు ఆ అక్క చెల్లెండ్రిద్దరును భ్రష్టురాండ్రని నేను గ్రహించితిని. ఆమె వేశ్యావృత్తి ఇంకనూ పెరిగిపోయెను. బబులోనియా అధికారుల చిత్రములను చూడగా ఆమెకు మతి చలించెను. వారి బొమ్మలను గోడల మీద చెక్కి వానికి ఎర్రని రంగు పూసిరి. వారి నడుముల మీద దట్టీలును తలపై పాగాలునుండెను. ఆ చిత్రములను చూడగానే ఆమె కామోద్రేకము చెంది వారిని పిలిపించుటకు బబులోనియాకు దూతలను పంపెను. బబులోనియులు వచ్చి ఆమెతో శయనించిరి. ఆమెతో వ్యభిచరించి
ఆమెను అపవిత్రము చేసిరి. ఆమె బబులోనీయుల వలన భ్రష్టురాలై వారిని అసహ్యించుకొనెను. బహిరంగముగా బట్టలు విప్పి తాను వేశ్యనని ఎల్లరికిని తెలియజేసుకొనెను. ఆమె అక్క మీద వలె ఆమె మీద కూడా నాకు రోత పుట్టెను. ఆమె పడుపు వృత్తి ఇంకనూ పెరిగిపోయెను. తాను పూర్వము ఐగుప్తున యువతిగానున్నప్పుడెట్లు వేశ్యగా వర్తించెను, అటు తరువాత కూడా అట్లే చేసెను. అచటి పురుషులు గాడిదల వలె పెద్ద జననేంద్రియములు కలవారు, గుర్రముల వలె రేతస్ఖలనము చేయువారు. ఒహోలీబా, నీవు ఐగుప్తున పడచుదానవుగానున్నప్పుడు చేసిన వ్యభిచారమును కొనసాగింపనెంచితివి. అచట పురుషులు నీ చనుమొనలను నలిపి నీ ఎలప్రాయపు కుచములను చిదిమిరి. యెరూషలేమునకు శిక్ష. కావున ఒహోలీబా, యావే ప్రభునైన నా పలుకులివి. నీవు నీ ప్రేమికుల వలన విసుగు చెందితివి, కాని నేను వారు నీపై ఆగ్రహించి నిన్ను చుట్టుముట్టునట్లు చేయుదును. నేను బబులోనీయులను, కల్దీయులను, పెకోడు, షోవా, కోవా దేశీయులను, అస్సీరియనులను, యువకులను, సుందర రూపులైన ఆ ప్రముఖులను, ఉన్నతాధికారులను, రౌతులను నీ మీదికి కొనివత్తును. వారు పెద్ద సైన్యములతోనూ రథములతోనూ సామానుల బండ్లతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి నీపై బడుదురు. శిరస్త్రాణములతోనూ డాళ్లతోనూ వచ్చి నిన్ను ముట్టడింతురు. నేను నిన్ను వారికి అప్పగింతును. వారు తమ చట్టముల ప్రకారము నీకు తీర్పు చెప్పుదురు. నేను నీపై కోపించితిని కనుక వారును కోపముతో నిన్ను శిక్షింతురు. నీ ముక్కును చెవులను కోసివేసి నీ పిల్లలను చంపుదురు. నీ బిడ్డలను సజీవులనుగా కాల్చివేయుదురు. నీ బట్టల నోడబీకి నీ సొమ్ములు దోచుకొందురు. నీవు ఐగుప్తుననున్నప్పటి నుండి ప్రదర్శించుచూ వచ్చిన వ్యభిచారములను, కామకలాపములను నేను తుదముట్టింతును. నీవు ఆ మీదట విగ్రహముల వైపు చూడవు, ఐగుప్తును గుర్తునకు తెచ్చుకొనవు. యావే ప్రభువునైన నా పలుకులివి. నీవు ద్వేషించువారు, నీకు రోత పుట్టించువారునైన ప్రజలకు నేను నిన్నప్పగింతును. వారు నిన్ను ద్వేషింతురు కనుక నీవు కూడబెట్టుకున్న వానినెల్లా దోచుకొందురు. నిన్ను దిగంబరను చేయగా నీవు వేశ్యవలే నగ్నవగుదువు. నీ వ్యభిచారములు, రంకులు నీకీ ఆపద తెచ్చెను. నీవు అన్యజాతులతో రంకాడితివి, వారి విగ్రహముల వలన భ్రష్టురాలైతివి. నీవు మీ అక్క అడుగుజాడలలో నడిచితివి కనుక నేనామెచే త్రాగించిన శిక్షాపాత్రములోని పానీయమునే నీ చేతను త్రాగింతును. యావే ప్రభువు పలుకులివి. మీ అక్క త్రాగిన పాత్రమునందలి పానీయమునే నీవును త్రాగుదువు. ఆ పాత్రము వెడల్పైనది, లోతైనది, ఎల్లరునూ నిన్ను గేలి చేసి తిరస్కరింతురు. ఆ పాత్రము అంచుల వరకు నిండియున్నది. నీ అక్కయైన సమరియా త్రాగిన పాత్రమును పుచ్చుకొనినప్పుడు నీకు దుఃఖము కలుగును, కైపెక్కును. అది భయమును నాశనమును కొనివచ్చు పాత్రము. నీవా పాత్రమునందలి పానీయమును చుక్క కూడా మిగులకుండా త్రాగుదువు. పగిలిపోయిన దాని పెంకులతో నీ రొమ్మును చీల్చుకొందువు. యావే ప్రభువు పలుకులివి. నీవు నన్ను విస్మరించి నా నుండి వైదొలగితివి కనుక నీ వ్యభిచారములకును రంకులకును తగిన దండనమును అనుభవింతువు. అక్క చెల్లెండ్రకును శిక్ష. ప్రభువు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు ఒహోలాకును ఒహోలీబాకును తీర్పు విధించుటకు సిద్ధముగా ఉన్నావా? వారి హేయమైన కార్యములకు గాను వారికి బుద్ధి చెప్పుము. వారు వ్యభిచారమునకు హత్యకు పాల్పడిరి, విగ్రహములతో రంకాడిరి. నాకు కనిన బిడ్డలను హత్య చేసిరి. నా బిడ్డలను అగ్నిలో దహించి బలిగా అర్పించిరి. అంతటితో ఆగక నా మందిరమును అపవిత్రము చేసిరి. నేను నియమించిన విశ్రాంతి దినమును పాటింపరైరి. నా బిడ్డలను బలిగా అర్పించిన దినముననే దేవాలయమును అడుగిడి దానిని అమంగళము చేసిరి. నా మందిరముననే అట్లు చేసిరి. వారు దూర ప్రాంతముల నుండి పురుషులను రప్పించుటకు గాను పలుసారులు దూతలను పంపిరి. వారు రాగానే
ఈ అక్క చెల్లెండ్రు స్నానమాడి కన్నులకు కాటుక పెట్టుకొని సొమ్ములతో అలంకరించుకొనిడివారు. అందమైన పాన్పుపై కూర్చుండేడివారు. వారి చెంతనున్న బల్లపై నేను వారికిచ్చిన సాంబ్రాణి ఒలీవు తైలము నుంచడివారు. అంతటా ఎడారి నుండి వచ్చిన భోగప్రియుల కోలాహలము వినిపించడిది. వారు ఆ ఉవిదల చేతులకు కంకణములు తొడిగి వారి శిరస్సులను సుందర కిరీటములతో అలంకరించడివారు. వీరు వ్యభిచారముల వలన బడలిపోయిన స్త్రీని వేశ్యనుగా వాడుకొనుచున్నారు కదా అని నేను తలంచితిని. వారు ఆ వేశ్యలను పలుమారులు సందర్శించిరి. వ్యభిచారుణులైన ఒహోలాను ఒహోలీబాను ఎక్కుసార్లు సమీపించిరి. సజ్జనుల స్త్రీలు రంకులు హత్యలను నేరములను చేసిరని తీర్పు చెప్పుదురు. వారు రంకాడిరి. వారి చేతులు నెత్తురులో తడిసినవి. యావే ప్రభువిట్లు చెప్పుచున్నాడు. ఈ స్త్రీలను భయపెట్టి దోచుకొనుటకు గాను మీరొక పెద్ద గుంపును తీసుకొని రండు. ఆ మూక వారిపై రాళ్ళు రువ్వునుగాక. వారిపై కత్తులు దూసి వారి పిల్లలను చంపి వారి ఇండ్లను తగలబెట్టునుగాక. నేను దేశము నుండి వ్యభిచారమును తొలగింతును. వారి వలె ఏ స్త్రీయు వ్యభిచారము చేయరాదని హెచ్చరింతును. అక్క చెల్లెండ్రారా, మీరు రంకాడినందులకును విగ్రహములను సేవించినందులకును నేను మిమ్మిద్దరిని దండింతును. అప్పుడు నేను యావే ప్రభువునని మీరు గ్రహింతురు. 24వ అధ్యాయము. త్రుప్పుపట్టిన వంటపాత్రము. మా ప్రవాసము 9వ ఏడు 10వ నెల 10వ దినమున ప్రభువాణి నాతో ఇట్లనెను. నరపుత్రుడా, ఈరోజు తేదీని లిఖించి ఉంచుము. నేడు బబులోనియా రాజు యెరూషలేము ముట్టడిని ప్రారంభించెను. ఈ తిరుగుబాటుదారులకు నీవీ సామెతను చెప్పుము. యావే ప్రభువిట్లు పలుకుచున్నాడు. వంటపాత్రమును పొయ్యి మీద పెట్టి దానిలో నీళ్లు పొయ్యుము. దానిని మేలైన మాంసపు ముక్కలతో తొడ, జబ్బ, మంచి ఎముకలు మొదలైన వానితో నింపుము. మంచి గొర్రెనే ఎన్నుకొనుము. కుండ క్రింద కట్టెలు పేర్చుము. నీటిని బాగుగా మరుగబెట్టి మాంసమును ఎముకలను ఉడకబెట్టుము. యావే ప్రభువిట్లు చెప్పుచున్నాడు. నరహంతర నగరము నాశమగును. అది త్రుప్పుపట్టిన పాత్రము వంటిది. ఆ త్రుప్పును తొలగింపరైరి. కుండలోని మాంసపు ముక్కలన్నిటినీ తీసివేయుదురు. ఒక్కదానిని కూడా మిగులనీయరు. నగరమున నెత్తురు చిందించిరి. ఆ రక్తమును నేల మీద చిందించినచో ధూళి దానిని కప్పివేసెడిది. కాని దానిని బండ మీద ఒలికించిరి. ఆ నెత్తురెల్లరి కంటబడుటకుగాను నేను దానిని బండ మీదనే ఉండనిచ్చితిని. అది నేను కోపముతో ప్రతీకారము చేయవలనని కోరుకొనుచున్నది. యావే ప్రభువిట్లు పలుకుచున్నాడు. నరహంతర నగరము నాశమగును. నేనే కట్టెలు పేర్తును. నీవు ఇంకను ఎక్కువ కట్టెలు కొనివచ్చి మంటలు లేపుము. మాంసమును ఉడకబెట్టి మసాలా కలుపుము. ఎముకలను మాడనిమ్ము. ఖాళీ ఇత్తడి పాత్రమును పొయ్యి మీద పెట్టి ఎర్రగా మండునట్లు చేయుము. దానిలోని త్రుప్పు కరిగిన పిమ్మట అది శుద్ధి చెందును. కనుక నేను ఎంత కష్టపడి అలసట చెందినను దాని త్రుప్పంతయు మంటలో కరిగిపోదు. యెరూషలేము, నేను నీ వ్యభిచార మాలిన్యమును తొలగింపగోరితిని. కాని నీవు నీ మురికిని తొలగించుకొనుటకు ఇష్టపడవైతివి. నేను నీపై నా కోపమును తీర్చుకొను వరకును నీవు శుద్ధి చెందవు. ప్రభువునైన నేను మాట పలికితిని. దానిని జరిగించి తీరుదును. నేను వెనుకాడను. నీపై దయచూపను. నిన్ను కరుణింపను. నీ క్రియలకు తగినట్లుగా నిన్ను శిక్షింతును. ఇది యావే ప్రభువునైన నా వాక్కు. ప్రవక్త భార్య మరణము. ప్రభువాణి నాతో ఇట్లనెను. నరపుత్రుడా, నేను నీకు ప్రీతిపాత్రురాలైన వ్యక్తిని అకస్మాత్తుగా నీ నుండి తొలగింతును. కాని నీవు ఫిర్యాదు చేయవద్దు, దుఃఖపడవద్దు, కన్నీరు కార్చవద్దు. నీ నిట్టూర్పులు బయటికి వినిపింపరాదు. నీవు సంతాపసూచకముగా తలపాగాను తీసివేయకము. చెప్పులు విడవకము. నీ మొగమును కప్పుకోవలదు. దుఃఖించు వారి వలె భోజనము చేయవలదు. ఆ రోజు ప్రొద్దున
నేను ప్రజలతో మాటలాడి తిని ఆ సాయంకాలము నా భార్య మరణించెను. ఆ మరుసటి నాటి ఉదయము నేను ప్రభువు చెప్పినట్లే చేసి తిని ప్రజలు నీ చేయుటముల భావమేమిటని అడిగిరి. నేనిట్లంటిని, ప్రభువు వాణి నాతో ఇట్లు చెప్పెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు నుడువుము, ప్రభువు వాక్కిది, మీరు దేవాలయ బలమును చూచి గర్వించుచున్నారు, దానిని సందర్శించి దానిని చూచి ఆనందింపగోరుచున్నారు. కాని ప్రభువు దానిని అపవిత్రము చేయును. యెరూషలేమున మిగిలియున్న మీ బిడ్డలు పోరున చత్తురు. అప్పుడు నేను చేసిన క్రియలనే మీరును చేయుదురు. మీరు మీ మొగములను కప్పుకొనరు, దుఃఖించు వారి వలె భోజనము చేయరు. మీ తలపాగాలను తీయకయు మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు అంగలార్పకయు ఏడ్వకయు ఉందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు. అప్పుడు నేను మీకు గుర్తుగా నుందును. నేను చేసిన కార్యములనెల్లా మీరును చేయుదురు. ఇదంతా జరిగినప్పుడు మీరు ఆయన యావే ప్రభువని అర్థము చేసుకొందురు. ఇది ప్రభువు వాక్కు. ప్రభు ఇట్లనెను, నరపుత్రుడా, నేను ప్రజల నుండి వారి బలమైన దేవాలయమును తొలగింతును. అది వారికి గర్వమును ఆనందమును కలిగించున్నది. వారు దానిని సందర్శించి దానివైపు చూడగోరుచున్నారు. నేను వారి పుత్రులను కూడా తొలగింతును. నేనీ కార్యమును చేసిన నాడు వినాశము నుండి తప్పించుకొని వచ్చిన కాందిసీకుడు నీకీ దుర్వార్తను తెలియజేయును. నీవు కోల్పోయిన వాక్శక్తిని ఆ దినమున మరలా పొందుదువు. నీవు ఆ కాందీసీకునితో మాటలాడుదువు. ఈ రీతిగా నీవు ప్రజలకు గుర్తుగా నుందువు. అప్పుడు వారు నేను ప్రభువునని గుర్తింతురు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము. ఆపదలు దుర్మార్గుల వెంటబడును, సత్పురుషులు శుభములు బడయుదురు. సత్పురుషుని ఆస్తి తరతరముల దాకా అతని వంశజులకే దక్కును. దుష్టుని సొమ్ము పుణ్యపురుషులకు దక్కును. సేద్యము చేయని భూములలో పేదలు పంట పండించుకోవచ్చును, కాని అన్యాయపరులు ఆ పొలములను సాగు చేయనీయరు. బెత్తము వాడని తండ్రి పుత్రుని ప్రేమించినట్లు కాదు, తనయుని ప్రేమించు తండ్రి వానిని శిక్షించి తీరును. పుణ్యపురుషుడు కడుపు నిండా తినును, దుష్టుడు ఆకలితో చచ్చును.